పార్వతీపురం మన్యం జిల్లాలో అంబరాన్ని అంటిన సంబరాలు. ఒకే రాష్ట్రం ఒకటే రాజధాని అమరావతి అంటూ సంబరాలు చేసుకుంటున్న ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా పార్లమెంట్లో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదు చెందడంతో మన్యం జిల్లా కలెక్టరేట్లో మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేసిన మన్యం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ముగ్గులు, విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ఇంటికి మన పేరుకి ఒక అడ్రస్ ఉండాలి, అదే మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని ఒక సంకల్పంతో రాజధాని నిర్మాణానికి 2015లోనే ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేస్తే తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వము ఈ రాజధాని ఇక్కడ శ్మశానము, ముంపు ప్రాంతము, ఎడారి ప్రాంతం అని చాలా చులకన భావంతో అవమానపరిచారు ఈ రాష్ట్ర ప్రజలకి. దాన్ని మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని ఎలాగైనా ఎక్కడ ఉండాలి, ఆ రైతులు 33 ఎకరాలు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చిన రైతుల ద్వారా మనం రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజధానికి ఈరోజు మన లోక్సభలోని రాజ్యసభలోనే ఆమోదం పొంది చట్టబద్ధత కల్పించి మనకి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక రాజధాని ఉందని నిరూపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి దక్కుతుంది. ఇది చారిత్రాత్మక విషయం, ఇది ఒక మైలురాయి, ఇది ఒక చరిత్ర. తెలుగువాడి ఆత్మగౌరవానికి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుందని ఈ తాలూకా దీపాలు వెలిగించి ప్రజలందరూ ఇంటిలో వెలుగులు చెప్పాలని, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ దానికి కృతజ్ఞతగా అమిత్ షాకు, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాల నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జ్యోతిని వెలిగించడం ఇందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం.